హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ 3 డేస్ కొంచెం బిజీగా ఉన్నానండి. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, అలానే పాప బర్త్డే ఉంది, షాపింగ్, ఇక వగైరా చాలా ఉంటాయి కదా. సో అందుకే కొంచెం అప్డేట్స్ లేట్ అయ్యాయి. ఇక రేపటి నుంచి రెగ్యులర్గా మీ అప్డేట్స్ మీకు ఇచ్చేస్తాను. తర్వాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అరే, ఎలా కుదురుతుంది? మాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏమీ అవసరం లేదు. మేము వేరే కంపెనీకి ఇచ్చుకుంటాం. అలానే మేము స్పాన్సర్ చేసిన మనీ కూడా మాకు తిరిగి ఇచ్చేయాలి, అది కూడా ఇప్పటికిప్పుడు అని పీక మీద కత్తి పెట్టినట్లుగానే అడిగారు మహేంద్ర వాళ్ళను. ఓకే, మీరు చెప్పినట్లుగానే మీ ప్రాజెక్ట్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాం, అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మహేంద్ర చెప్పటంతో పక్కన ఉన్న నేత్ర కూడా ఒకంత షాక్కు గురి అయ్యాడు. అలానే ఎదురుగా ఉన్న స్పాన్సర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మాట వినటంతోనే. మీరు ఇలా ఇచ్చేస్తానంటే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ఆనందంగా చెప్పారు. తర్వాత జరిగే దాని గురించి ఆలోచించలేక నాన్న అని కంగారుగా నేత్ర అన్నాడు. మహేంద్ర చిరునవ్వు చిందిస్తూ నేత్రను దగ్గరకు పిలిచి చెవిలో ఏదో ఒక విషయం చెప్పాడు. వెంటనే ఆ మాట విన్న తర్వాత నేత్ర ఫేస్లో కూడా స్మైల్ రావటంతో ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు మహేంద్ర చెప్పిన పని చేయటానికి. సరే అండి, ఎలా ఇస్తారు మరి మాకు? మేము ప్రాజెక్ట్స్ మొదట్లో ఇచ్చినవి వడ్డీతో సహా ఇవ్వాలి అని వాళ్ళు మాట్లాడుతుంటే, ఓకే అలానే మీ ఇష్టం, వడ్డీ చక్రవడ్డీ కూడా కలిపి మీ మనీని మీ చేతుల్లో పెడతాను అని మహేంద్ర నవ్వుతూ అంటే అందరూ కూడా మహదానందంగా మురిసిపోయారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి వస్తున్నాయి అని. నేత్ర కొన్ని పేపర్స్ తీసుకొని మహేంద్ర చేతిలో పెడుతూ ఆ పేపర్స్ స్పాన్సర్స్ ఎదురుగా పెట్టాడు. ఒకసారి ఈ పేపర్స్ చదవండి, ఆ తర్వాత మీ మనీ మీకు చక్రవడ్డీ ఏమి భాగ్యం, మీరు అడిగినంత వడ్డీ కూడా కలిపి ఇస్తాను అని మహేంద్ర తాపీగా అన్నాడు. ఆ పేపర్స్ తీసుకొని చదువుతున్న స్పాన్సర్స్ ఫేస్లో నెత్తుటి చుక్క కనుమరుగయ్యింది. తలపైకెత్తి చూస్తే మహేంద్ర నవ్వుతూ, చెప్పండి, ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా? మీ ప్రాజెక్ట్స్ మీకు ఇచ్చేయమంటారా అని అడిగాడు. ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. మీరు ఇలా మమ్మల్ని బెదిరిస్తే మేము కోర్టుకి వెళ్తాం అని అన్నారు. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని అప్పటి వరకు కూల్గా చైర్లో కూర్చున్న మహేంద్ర ఒక్కసారిగా పైకి లేచి ఎదురుగా ఉన్న టేబుల్ మీద 2 చేతులు ఫోర్స్గా పెట్టి వాళ్ళ వైపు ఉగ్ర రూపంతో చూశాడు. అప్పటి వరకు నవ్వుతూ చూసిన మహేంద్రని ఒక్కసారిగా అలా చూడటంతో స్పాన్సర్స్ అందరూ కూడా భయంతో వెనక్కి జంకారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన సోదంతా విన్నది ఇదిగో ఈ పేపర్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్స్ సగం కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఇష్టం, చాయిస్ మీ చేతిలోనే ఉంది. మీరు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, దానికి ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు, మేము కూడా నో చెప్పటానికి లేదు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎండింగ్ దశలో ఉంది. మరొక 10 రోజులు లేదంటే నెల రోజుల్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్కి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఏదో మా మీద నింద వచ్చింది అని ఆ నిందను అబద్ధమో నిజమో కూడా తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం మాత్రం మీకు న్యాయంగా ఉందా? చెప్పండి. ఒక్కసారిగా ఇలా వచ్చి మా ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చేయండి, మా మనీ మాకు ఇచ్చేయండి అని మీరు అడిగితే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఎలా తీసుకొని వస్తారు? నేను ఇచ్చే పొజిషన్లో ఉన్నాను, నా దగ్గర మీరు అడిగినంత ఇవ్వటానికి మనీ ఉంది, కానీ ఇవ్వను. ఎందుకంటే మీకు బుద్ధి రావాలి కదా. నేను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అంటే మీ పరిస్థితి ఏంటి? ఆ పేపర్స్ మీరు సైన్ చేసినయే కదా. ఆ మాటలకి స్పాన్సర్స్ అయోమయంగా చూశారు, ఏం చేయాలో అర్థం కాక. ఇప్పటి వరకు మీరు మాట్లాడింది రికార్డ్ అయ్యి ఉంది అంటూ తన ఫోన్ చూపిస్తూ కోర్టులో కేసు వేశానంటే ఇక ఎప్పుడు ఎక్కడ కూడా మీరు ఎవరికి మనీ స్పాన్సర్ చేయలేరు, అలానే ప్రాజెక్ట్స్ ఇవ్వలేరు. ఇంకొకసారి ఇలా ఎవరి దగ్గరైనా చేశారు అంటే జైల్లో చిప్పకూడు తినవలసి వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరించారు మహేంద్ర. అప్పటి వరకు డబ్బు కావాలి అనే డిమాండ్కి దిగిన వాళ్ళు కాస్త ఇప్పుడు మహేంద్రని అడుక్కునే పరిస్థితికి వచ్చేశారు. మీరు అలా మాట్లాడటం న్యాయం కాదు, కానీ ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్స్లో ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయగలరా?
ప్రస్తుతం మీ షేర్స్ అన్నీ పడిపోయాయి కదా, మనీ ఎలా ఇస్తారు? దాదాపు మీకు ఇప్పుడు కోట్లలో నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని భరించాలి, దానిని మరలా తిరిగి సంపాదించాలి అంటే ఎంత లేదన్నా 5 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 5 సంవత్సరాలు మేము ఎలా వెయిట్ చేయగలం? మాకు పైన ప్రెషర్స్ ఉంటాయి కదా అని వాళ్ళు నీళ్లు నములుతూ మాట్లాడారు. నీకు పైన ప్రెషర్స్ ఉంటే మీరు తట్టుకోండి, మీరు పైన వాళ్ళకి సమాధానాలు చెప్పుకోండి. మా దగ్గరకు వచ్చి మా మీద ఇలా ప్రెషర్ పెడితే ఏంటి అర్థం? ఇంకొకసారి ఇలా చేశారు అంటే మర్యాద దక్కదు. మీ ప్రాజెక్ట్స్, మీ స్పాన్సర్స్ మనీ అలానే వచ్చేది కూడా మీకు నష్టం రాకుండా అప్పచెప్తాం. అంతేకాని ఇలా ఇంకొకసారి చేశారు అంటే మర్యాద కాదు అని సీరియస్గా చెప్పడంతో ఏమీ చేయలేక స్పాన్సర్స్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నేత్ర అంటూ మహేంద్ర సీరియస్గా పిలిచారు. తన తండ్రి రాజసాన్ని, గంభీరాన్ని చూసిన నేత్ర గర్వంతో ఉప్పొంగిపోతూ ఉన్నవాడు కాస్త తన తండ్రి తనని పిలవటంతో హా నాన్న అంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి పలికాడు. ఇంకొకసారి ఇటువంటి వాళ్ళు మన కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇస్తాం, అలానే స్పాన్సర్ చేస్తాం, అలానే మన కంపెనీ నుండి ఏదైనా హెల్ప్ కావాలి అని అడిగినా కూడా వీళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయడానికి వీల్లేదు అని అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళుతున్న స్పాన్సర్స్, ప్రాజెక్ట్స్ ఇచ్చిన వాళ్ళ అందరినీ కూడా చూస్తూనే వాళ్ళకు వినపడాలి అని గట్టిగా చెప్పాడు మహేంద్ర. వాళ్ళందరికీ కూడా ఆ క్షణం చాలా గిల్టీగా అనిపించింది. కానీ డబ్బు పోతే మరలా తిరిగి రావు. ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్కి తిరిగి రావాలంటే టైం పడుతుంది. అప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మన డబ్బులు, మన ప్రాజెక్ట్స్ మనకు వస్తే అప్పుడు చూడొచ్చు అన్నట్లు నిర్లక్ష్యంగా మహేంద్రని చూస్తూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అలాగే నాన్న, ఖచ్చితంగా అని నేత్ర కూడా వెళ్ళిన వాళ్ళ వైపే చూస్తూ తన తండ్రికి సమాధానం చెప్పాడు. అలానే ఈ 2 months కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కాస్త అటెన్షన్ వహించి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పు. అలానే బయట వచ్చే న్యూస్ అన్నింటికీ కూడా నేను చెక్ పెడతాను. మరో 2 రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. షేర్స్ తగ్గినవి కూడా పెరుగుతాయి. నువ్వేమీ కంగారు పడద్దు. హ్యాపీగా ఎప్పట్లా ఆఫీస్ని చూసుకో అని సీరియస్గా చెప్పి నేత్ర భుజం తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయారు మహేంద్ర. వెళుతున్న మహేంద్రని చూస్తూ మా నాన్న మజాక క్షణాల్లో ప్రాబ్లంని ఇట్టే సాల్వ్ చేశారు అని అనుకున్నాడు నేత్ర. కార్తిక్ సీఎం గారిని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత తను ఇంటి లోపలికి వస్తుంటే సడన్గా తనకి ఎక్కిళ్ళు మొదలయ్యాయి. ఏంటబ్బా ఇలా ఎక్కిళ్ళు వస్తున్నాయి అనుకుంటూ వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడ ఉన్న గంగ కార్తిక్ని అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర చూసి తను ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నది కూడా పక్కకు తప్పుకుంది. కార్తిక్ గంగని చూసి నవ్వుతూ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసుకొని తాగి బరలా బాటిల్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టకుండా గంగ చేతికి ఇచ్చాడు. వాటర్ తాగినా కూడా కార్తిక్కి ఎక్కిళ్ళు తగ్గకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే గంగ అది గమనించి చుట్టూ చూసి కార్తిక్ గారు పాము అండి అంటూ గట్టిగా అరిచింది. ఏంటి పామా అని భయంతో గట్టిగా అరుస్తూ గంగ వెనక్కి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు కార్తిక్. అతను అలా భయంతో వచ్చి పట్టుకోవటంతో గంగ గట్టిగా నవ్వుతూ ఉంది. అతడు తనని పట్టుకున్నాడు అన్న ఆలోచన తనలో లేదు. అతడు చేసిన కోతి చేష్టలకి ఆ ఒక్క క్షణం ఆమె పెదవుల మీద నవ్వొచ్చింది. పాము లేకపోయినా పాము అని అబద్ధం చెప్పినా కూడా అతను ఎగురుకుంటూ 2 అడుగుల్లో ఆమె వెనక్కి చేరిపోయి నక్కి చూడటం. ఆమెకి ఎందుకు నవ్వుతుందో అర్థం చేసుకోవటానికి 2 నిమిషాలు పట్టిన కార్తిక్కి ఎదురుగా పాము లేదు అని తెలియటంతో ఏంటి గంగ నువ్వు చేసిన పని, పాము అంటే భయం వేయదా అని కాస్త సీరియస్గానే అన్నాడు. అయ్యో క్షమించండి బాబు, తప్పైపోయింది. మీకు ఎక్కిళ్ళు బాగా వస్తుంటే ఇలా ఏదైనా చెప్తే ఆ ఎక్కిళ్ళు పోతాయని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, అందుకనే అలా అన్నాను. ఈసారికి నాది తప్పైపోయింది, క్షమించండి కార్తిక్ గారు అని తలదించుకొని బాధగా చెప్పింది. కార్తిక్ నొచ్చుకున్నాడు అని. అప్పటికి కూడా కార్తిక్ గంగని వెనక నుంచి అలానే పట్టుకొని ఉన్నాడు. ఆమె అలా తలదించుకొని బాధగా చెప్పటంతో నేను ఏదైనా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యానా ఇప్పుడు ఈ చిన్న సిచ్యువేషన్కి అని అనుకుంటూ ఆమె వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. పాము అని
కార్తీక్ గట్టిగా అరవటంతో రూమ్లో ఉన్న రుద్ర, దాక్షాయిని, సంధ్య ముగ్గురు కూడా బయటకు వచ్చి చూశారు. ఏం జరిగింది కార్తీక్, పాము అంటున్నావేంటి అని దాక్షాయిని సీరియస్గా అడగటంతో అప్పుడు గంగ మీద ఉన్న తన చేతులను దూరం జరిపి నిలబడ్డాడు. గంగ కూడా ఉలిక్కి పడినట్లుగానే అప్పటి వరకు తనని కార్తీక్ పట్టుకున్నాడు అని అర్థం చేసుకొని అతడికి కొంచెం దూరం జరిగి నిలబడింది. అది ఏమీ లేదు మేడం, నాకు ఎక్కిళ్ళు వస్తుంటే ఈ గంగ పాము అంటూ నన్ను భయపెట్టేసింది నా ఎక్కిళ్ళు ఆపటానికి, అంతే. ఈ పాము తప్ప ఈ గంగకు ఏమీ దొరకలేదేమో, నేనేమో నిజంగా పాము నా దగ్గరకు వచ్చేసింది ఏమో అని భయపడిపోయి చిన్నపిల్లళ్ళ గెంతులు వేసేశాను అని అన్నాడు. అవునా అని నవ్వుతూ, చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా, పాము అనేసరికి కాస్త భయంగా అనిపించింది మాకు కూడా, అందుకే అడుగుతున్నాం అని అన్నది దాక్షాయిని. ఈ గంగ నాకు మంచి చెయ్యాలి అని చూసింది, కాకపోతే నేనే తన మీద సీరియస్ అయ్యాను అని అతను అంటూ ఉంటే అయ్యో క్షమించండి అంటూ అమాయకంగా చెప్పి వంటగదిలోనికి వెళ్ళిపోయింది గంగ. వెళ్ళిన ఆమె వైపే కార్తీక్ అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి మాటలు వింటే యష్మి ఎంతగా గోల చేసి అల్లరి చేసేదో అని సంధ్య అంటుంటే రుద్ర వెనక్కి తిరిగి రూమ్లో ఉన్న యష్మి వైపు చూసి గంగా అని గట్టిగా పిలిచాడు. కిచెన్లో ఉన్న గంగ భయంతో కిచెన్లో నుండి బయటకు వచ్చి చెప్పండి బాబుగారు అని అన్నది. నేను బయటకు వెళ్తున్నాను, యష్మిని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ తనకు ఏదైనా జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు, అది గుర్తుపెట్టుకొని ఏ పనైనా చెయ్యి, జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సంధ్య, దాక్షాయిని ఇద్దరిని చూస్తూనే బయటకు వెళ్ళిపోయాడు. అమ్మ, నీ కొడుకు ఇక ఎప్పటికీ మారడా, మనం పక్కన ఉన్నాం, అదే విషయాన్ని మనకు చెప్పొచ్చు కదా, అలా గంగ చెబితే మనకు చెప్పినట్లా, లేకపోతే మనల్ని చూసుకోమని ఇండైరెక్ట్గా చెప్పాడా నీ కొడుకు అని వెళుతున్న రుద్రని చూస్తూ మూతి తిప్పుకుంటూ అన్నది సంధ్య. వాడు చెప్పిన ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందిలేవే, నువ్వెందుకు ఇలా దెప్పుతూ మాట్లాడుతున్నావు అని నవ్వుతూ అన్నది దాక్షాయిని. ఏమిటో అమ్మ, మీ ఇద్దరి మాటలు మీ ఇద్దరికీ అర్థమవుతాయి, ఎవ్వరికీ అర్థం కావు అంటూ దాక్షాయిని చేతుల్లో ఉన్న రుద్ర కొడుకుని చూసి కనీసం వీడి మాటలైనా మాలాంటి అల్ప ప్రాణులకి అర్థమవుతాయో లేదో, లేదంటే మీలాంటి మేధావులకి అర్థమవుతాయో అని సంధ్య అంటుంటే కళ్ళు పెద్దవి చేసి సంధ్య వైపు చూస్తున్నాడు బాబు. వాడికి ఏమర్థమైందో ఆ చిన్ని బాబుకి. ఇదండి ఇవాల్టి స్టోరీ.